తిమ్మాయిగూడెం దేవుని పర్వతాలు ఒగ్గు ప్రవీణ్. ఇక్కడ పొడవుగా మరి ఏం చేయమంటావు? అందరు ఒక తీరు ఉంటారు, 5 ఏళ్ళు ఒక తీరు ఉన్నాయి. పేరు చెప్పమాను. బాయ్ కాన్స్ అంత బాయిల వండిందా? వస్తలేదా అది? వీడియోగ్రాఫర్ హస్తాలు వేసినాక పెద్దలకు, ఆచారమంతులకు, శివసత్తులకు, గణాదులకు, నా తోటి గణాదులకు, ఒగ్గు వాళ్ళకి, పడమేసిన గురులకు, నా తోటి గణాదులకి హస్తాలై నీకే సెలవేనాడు. బండారు బలగానికి శనార్థి హస్తాలు పెట్టు చేయండి అడిక చేయబట్టు. తిరగలేదు శనార్థి దారి అందరు రావచ్చు. మీరు కొంచెం అక్కడ జారి నడుపు. 66 కోట్ల ఆదిగనాథులకు, 76 కోట్ల దేవగనాథులకు, చిన్నలకు, పెద్దలకు, నా తోటి గణనాథులకు, పడవేసిన ఒగ్గు పూజారులకు నేను ప్రస్తుపడం ఎక్కనీకి సెలవే.
ఏమన్నా తక్కువ ఉన్నదా ఏముంది నా తండ్రి శంకరుడా 10,000 తండ్రి నా తల్లి పార్వతి 10,000 తల్లి పుట్టల్లో పుట్టిన శ్రీరేణు గవ్వల్లో పుట్టిన గౌరాలెల్లుని శివునికి చిన్న బిడ్డని శివనల్లి మాతని గౌతముని కోడల్ని గాంభీర్యాల్ని నా భర్త నా కొడుకు పరశురామ నా కొడుకు చిటికలయ్యా నా బిడ్డ సిరియాల దేవి 10,000 నీకు నా తమ్ముడు మల్లయ్య 10,000 తమ్మి నా తండ్రి ఆదిరెడ్డి నా తల్లి 10,000 నీకు నా ముదరామలింగ 600 నా ఆత్మలింగ మెట్టు మెట్టుకు చూడ మేలైన పూజ 3 గుండెల నడుమ నా ముదరామలింగ నా బావ నరసింహ 10,000 బావ కాండాలు 10,000 సంతోషమా ఎల్లమ్మ ఆనందమా 3 ముచ్చల విడుగనాడవే ఎల్లమ్మ ఆనందపడ్డవా ఎల్లమ్మ తెలియజెప్పవే లోకమాత ఆనందం చెయ్యగానే సరిపోదక్క నన్ను మంచిగా కొలుచుకోవాలి గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో పరబ్రహ్మ బ్రహ్మంగారి పడవరా తల్లి గోవింద అమ్మ పూరేరు కురనాథ 10,000 నైడు ఉదురు మాంకారి 26 తార పచ్చకుండ రంగమరి ఎల్లో సేత బాలల్ల మధ్యర ఏ నాగబాన్లు ఏంటి 7 శక్తులు నాయి ముందర పోతరాజు ఆదిశక్తి 26 కోట్ల చార గణనాథులార 77 కోట నా దేవ గణనాథులారా ముత్తాద ముత్తమరారా పైతాద బెవడమనాది ఓమయ్య గురుడు ఓమరా తండ్రి ఓమయ్య గురుడా కండగా పాడిరా కనిపెట్టవేమిరా ఏ రామలింగ ఉడుగున్నాడు మన బుద్ధలింగ అరుగున్నాడు మన ఆత్మలింగ ఎల్లమ్మ నీకు ముందడుగు చేపించిన అడుగు బలంతో వదారి సాపు ఇచ్చిన ఏమంటవే ఎల్లమ్మ అతను చెప్పవే నాకు ఆనందం అక్క నాకు సంతోషము చూడు ఇప్పటికైనా చెప్పుతున్న బిడ్డ నేను చెప్పిన తొవ్వదారిలో నడవాలి రాధరాజు నోడవరి బ్రహ్మదేవుడా తండ్రి విష్ణునారాయణమూర్తి అమ్మ సరస్వతి అమ్మ లక్ష్మీదేవి 10,000 అమ్మ ఏకచరణం మే తండ్రి యాదిరెడ్డి గారా తల్లి నీలమ్మ 10,000 మాతో ఆదిశక్తి రావే భూతమాంకారి మనసు నిమ్మలం లేపాయి గారే ఆత్మ నిమ్మలం లేపాయి 4 గోడల మధ్య కంటింపు నా చెల్లి ఏడ్చబట్టే గానీ కనబడతలేదా ఇటుకపోయి సంసారం పచ్చాకులు పలగాకులల్లా అవతారం ఎత్తి విద్య చేతి చెయ్యి కోసుకుంటురు కానీ చేతులార చేసుకోబట్టి ఇంగు అవతారం ఎత్తిరా ఓమయ్య కూడా ఓంకార పరట పలగాకుల బండి రాజురా పచ్చదోరణంరా పెద్ద శంకరుడా ఓం నరసింహ ఉగ్ర నరసింహ నాబాల నరసింహ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ యమునకొండ ఉన్నామ చాలా తారం ఎత్తినవురా 10,000 బాబు అక్క బండారు దేవి అక్క చెంచి లక్ష్మీదేవి భక్త ప్రహ్లాది ఆపాన్ని వెనకసము చంపినవురా 10,000 బాబు
అంత నా వల్ల అయిందన్నారు. మరి ఏం సంతోషం లేకుండా చేసిన చెప్పురు బిడ్డ, ఈ 10 మంది లోపల చెప్పుర్రి. ముందుకు రారేమేమి ఏం తప్పు చేసిన కొల్లారు లోపల ఏం ఆగం చేసిన. నా తలబార నడవమన్న చెప్పిన వారి బిడ్డ నా తలబార నడవలేదు. తప్పు నాదుంటే తల వంచిపోతా. 7 గడగల బట్టి బిడ్డ 2 రకాయల బొట్టి మీద తోదారి పట్టిన ఎంగిలి కూడ తిన్నది ఎడ్డి లోకం పాపిచ్చి లోకమైన లోకమమ్మ నా గుడ్డిలోగా. నా వల్ల తప్పైందని కొల్లారు లోపల గుడ్డి కూతలు కూస్తురు. కానీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు, ఇష్టం వచ్చినప్పుడు పోతావు. అది శక్తిరా భూలోక మాత అవతారం ఎత్తిరా కండగా పాడి 2 చేతులు ఎత్తిద్దు అవతారం ఇచ్చి మొక్కిన చేతులు ఎక్కడ పోయినాయిరా. నొచ్చబొట్టు పెట్టుకొని అవతారం ఇచ్చి 10 మంది లోపల పచ్చదనం ఎత్తి జెండ మీద కూసుండగా అది విద్య నన్ను మొక్కంది ఆనందం ఎత్తిస్తారా. 3 తోవల బట్టి విద్య అవతారం ఎత్తిరా మనసుకు మందుంది కాని గుణానికి మందు లేదు లేగా. అమ్మ రావే సారాస్వాతి అమ్మ లక్ష్మీదేవి 10,000 అమ్మ. ఎందుకు ఇచ్చినవు రాతల రాలి వట్టరా భగవంతుడా ఈ రాత గగ్గిదలుగా. కంట నీరు కవలై పోవట్టరా అవతారం ఎత్తరా ఈ దేవుడు నాకెందుకు వచ్చిందని బాధపడుతున్నావు గాని. ముందు పోతే ముచ్చడా వెనుక పోతే ఎక్కిరింపాయి కడుపులో దాచి పెట్టుకున్నా గాని కండ జోకం అవుతలేదు. వెనకపోతే ఎక్కిరింపు ముందుల పోతే ముచ్చడాయి బిడ్డు పరగాకుల పట్నం ఎంగిలి కోరిన ఎడ్డి లోకం లేగా. అన్ని నాకే చూపియవచ్చే భగవంతుడా ఏమి లేదురా. 30 పసిబాలను అవతారం ఇచ్చి వాళ్ళకన్నా చూపిస్తలే చింతపడుతున్న కలగంటూ పోతివి. ఆగమాగమడి పాలైతుర్రు తోదారి పట్టిన ఏది నిమ్మలం లేపాయ గాని. మంత్రగాని జోల మంటలవి మండిన కుమరవారి కుండల కుదరాడి విల్లని బిడ్డ అది శక్తి బాలి బొమ్మల బండారు బొట్టినది కుర్చ బొమ్మల కుంకుమ బొట్టు. కండగాపాడు అంటే బిడ్డ పడగ చేసిన తన్ని 3 గండాలు తప్పించుకున్నది అవతారం ఎత్తి నీళ్ళు లేదే కొల్లారు లోపల మీరున్నారా అని. బాలు నోట్ల కంచి వస్తలేదేమి అన్ను మాట్లాడితే ఏం చెప్పాలని. తువదారి వచ్చి విద్య అవతారం ఎత్తిరా నా గుజ్జులేదు. అడుగు పెట్టిన చూడ విద్య ఆత్మగల్లా దేవునిరా పాపిచ్చిదారి కాదు విద్యు అవతారం ఎత్తి ముందడుగు ఏపిచ్చినదే నీరు. కొల్లారు లోపల అవతారం ఇచ్చి ఊరు కొల్లారు లోపల దిగింది అంటే అమ్మ అడుగు పెట్టిందంటే దారి చూపించింది బిడ్డ. కండగా పాడుకొని చేతులు ఆరేసుకుంటున్నావు అవతారం ఎత్తి నన్ను చేతులు ఎత్తి మొక్తా చెట్ట సంచారం చేసుకుంటా అతడి ఎప్పు బిడ్డు. తుబదారి ఇడిచిపెట్టి ఆగమాగం పడి పాలవుతున్నా. మరి ఎందుకు చేతులార వేసుకుంటున్నావు ఆ మనసులో వేసుకుంటున్నా. కండగా పాడి చూడు బిడ్డ అవతారం ఎత్తిరా తప్పు ఒప్పు కప్పు పెట్టి అక్షరాల కారగింపు ఇచ్చి అవతారం ఎత్తి సంసారాన్ని దిద్దుకొచ్చాడని అది శక్తిని బండారు బలగం రా నిమ్మకాయ నిత్యం రా నేను వేడుతున్నారా మల్లయ్యా. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు బిడ్డ అవతారం ఇచ్చి ఆగంపాలు అవతారం ఎత్తి రాతరాజు నోడి బిడ్డ గీత తప్పుబోడు రా అవతారం ఎత్తి పుట్టినవాడు గిడ్డ తప్పదు విద్య అవతారం ఇచ్చి అవసరం మంచిగా ఉంటే అవతారం ఎత్తి పైన పోయే గజ్జికి ఆధారం శివుడే కింద పోయే రజమకు ఆధారం రా శివుడు సంగమయ్యో. కంటగా పాడు చూడు బిడ్డ అవతారం ఇచ్చి తువదారి బట్టి 2 గడియల్లాగా పొద్దు చేసినావు 10 మంది లోపల పలచదనమైనవు. ఇంకా అర్థం చేసుకోవాలి నువ్వు. ఇప్పుడు చెబుతున్నా కానీ తువదారి పట్టుకొని నిమ్మలమైంది. ఆగంపోతూ పట్టిరా అవతారం ఎత్తి లోకులు కాకులు అంటారు బిడ్డ అవతారం ఎత్తుకొని ముందడు వేసుకోపోరాదు 7 గడియల్ల మీద తువదారి పట్టిస్తా. మరి బాలకెందుకు అమ్మ అట్లయితుంది ఉల్లిగడ్డ తినబుద్ధి మంచినీళ్ళు కూడా తాగితే బయటకు
నువ్వంటే అడ్డం ఎందుకు పడుతుంది మరి గోళీలు వాడవు తప్పులు చేసే నరమానురా చేసేది దేవుడు చేస్తుందని బయలాము చేస్తారా ఏడు గడియల చూడ బిడ్డ తప్పు నీ వద్ద పెట్టుకొని అమ్మవారు మాయంటే ఎట్లరా ఏడు గడియల బట్టి విద్య అవతారం ఎత్తి ఆది శక్తిని భూలోక మాతను బుద్ధిగల్ల దేవి ఉదిరిమా కాలి 26 రస్తాలు పచ్చగుండ రంగం మరి ఒళ్ళు సేతు తప్పు నీ వద్ద పెట్టుకొని నన్ను అంటవేమిరా ఏం తప్పు చేస్తాం మరి మేము అంటే కావాలని తింటలేమా ఇట్లా కండగా బాగా చూడు బిడ్డ 2 చేతులతో చప్పట్లు కొట్టారా ఒక చేతితోడు చప్పట్లు వారి బిడ్డ ఇంట్లో తోడ కొట్టే రక్తం అంతా ఒకటి కాదారా ఒక తవ్వ తప్పు పోతే ఒక తవ్వ తప్పు ఇంటికొల్ల రక్తం అంతా ఒకటి కాదారా మాయ పెడుతున్నా మబ్బు పెడుతున్నా ఆగం పెడుతున్నా పంటనిస్తలేరు మాయ పంటలు లేపుతున్నా కండగాని పెడతలేరు విద్య అవతారం ఎత్తిరా హరికాలు ముళ్ళు నాడనీయలే విద్య ఇప్పుడకాయ తెలుసుకొని ముందాడు చేసుకోరు ఏం కాదు పా అన్ని పడతాయి పండగ చేసిండు దేవుడే తెచ్చి పెడతాదంట కాదు బిడ్డ తప్పు తోదారి బట్టి ఇప్పటికైనా చెబుతున్నా అన్నిటికీ ముందడుగు ఆధారం వేసి నీ కొల్లారు లోపల కంచి ముందడుగు వేయించుకొని ఊరు కొల్లారు మొత్తం ఆకట్టుకున్నా ఇప్పటికైనా మంచి పేరు తెచ్చుకో రక్తలూరి మైసమ్మ బిజవాడలున్న బేతాలుడా దాసల్ల పెళ్లి దండు మారమ్మ ఉజిరిమా కాలి 10,000 చెల్లె పూతలింగన్నరారా 10,000 అది చెత్తున్న పోయి అవతారం ఎత్తుకొని కంట కాపాడుకోరి కనిపెట్టుకుంటా పో విద్య అవతారం ఎత్తినరుని కన్ను పారాడుతుందిరా నరుని కన్ను పారాడుతుంది బిడ్డ బాలం చూసే వస్తలేరు కానీ మాయనిందలు పెట్టిరి మాయ మాటలు మాట్లాడి కొల్లారు లోపల ఇంత నిమ్మలవు లేపాయ బాలకు మంచి నిమ్మలవు లేపాయ బాలాగత్యాలకు పాలు పడింది ఎవరికన్నా తెలుసారా మీకు తువాదారి బట్టి విద్య అవతారం ఎత్తుకొని విద్య బాల భంగమైపోతానుకుంది ఇప్పటికైనా ఇంక దగ్గర తెచ్చుకుంటావా తెచ్చుకోవా బిడ్డ తువదారి పెట్టి బిడ్డ 10 మంది లోపల పలచదనం చేస్తలేను నిన్ను చేయమని నా కోరిక లేదు అర్థమవుతుందా ఫస్ట్ ఎట్లా కొల్లారు లోపల నా చేతులు ఎత్తి దండం పెట్టినా అట్నే పెట్టుకొని కొల్లారు పాలు వంగిచ్చినా ఆగం చేసినా చెప్పు తువదారి పట్టించి నువ్వు దొడ్డి దూరణం పంట దూరణం కట్టిస్తాను ఇన్ని రోజులు ఆగమైన కొల్లారు లోపల నా పండగ చేసినాక అవతారం ఇచ్చుకొని మూగజీవాలకు కూడా ఆగం చేయలేదు నేను కండగా పాడు చూడు బిడ్డ తొలి పెట్టినదిరా ఎనికడుగు మీదురా ఎండి కథలు పట్టిన ఈ లోకుల వాళ్ళ ఇంటి అవతారం ఇది సంసారం బుగ్గి పాలు అవుతాయి బిడ్డు తొబదారి బట్టి బిడ్డ నేను అబద్ధం ఆడినట్టయితే ఇంతేటి మంది సభ లోపల ఈ బాల ఇంటి దేవతని ఈ ఇంటి దేవత కాదు కంటగా బాల చూడు బిడ్డ ఇప్పుడు కాదు అప్పుడు కాదు 5 ఏళ్ల తరాల దేవత కొల్లారు లోపల ఉంది కొల్లారు అంతా సంసారం ఇచ్చుకపోయి పలగాదులో ఇచ్చుకపోయి కానీ చెట్టుకొక్కరు గుట్టకొక్కరు మనసు నిమ్మలం లేపాయి ఆత్మ నిమ్మలం లేపాయి హాస్పిటల్ పాలు పుట్టే కాదులు పోయినట్టు పోతురు కానీ ఏమి సంతోషం లేదే భూమి మీద పంచాన పడుతున్నావు ఏమన్నా సంతోషం ఉందా అని నిమ్మలం ఉందా చేసేదంతా పారేడు గంగలు పోయినట్టే పోతుంది 5 ఏళ్ల తర దేవత నేను అబద్ధం అన్నట్టయితే ఇంకో కద్దె మీద కన్నవు నీ కొల్లారు దేవతని ఈ కొల్లారు నుంచి ఏం రాలేదు నరగాకులు పరగాకులు బిడ్డ అవతారం ఇచ్చి చెప్పిన కానీ నా గుడ్డిలో వెనకపోతే ఎక్కిరింపే ముందు పోతే ముచ్చడాయికి నరవులే నాలికే ఈ 9 పోగల నూలు జీవి ఆగానికి అవతారం ఇచ్చి ఏ రోజు పోతో తెలియదు కానీ ఆగండ పాలు అవుతారు నువ్వు చేసుకొని తిన్నా కానీ లోకమూర్తలే బిడ్డ తొందర మేలుకోవే కాపాడుకుంటా Sir!
ఓ